వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది మటన్ ఇంకా గుడ్లు వేసి కూర. ఫస్ట్ దానికి ఎగ్స్ నేను వేరే ప్రెషర్ కుక్కర్లో సాల్ట్ సరిపడా వాటర్ వేసేసి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు నేనైతే 4 పెట్టాను. పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఈ కుక్కర్ని నేను ఒక్క విజిలేనండి, ఎక్కువ కాదు, ఒక్క విజిల్ రానిస్తాను. గుడ్లు చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు కర్రీకి మళ్ళీ వేరే ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో నాన్ వెజ్ కదా, కొంచెం ఒక 2-3 స్పూన్లు నూనె ఉంటే చాలా బాగుంటుంది. అది వేసుకొని నూనె వేడెక్కినాక కొంచెం జీలకర్ర కొంచెం చిటపట్లాడినాక పచ్చిమిరపకాయలు వేసుకొని దాంతోపాటే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి సరిపడినంత నేను పసుపు, దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కర్రీ అంతటికీ సరిపడినంత కూడా వేసేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. ఉప్పు వేసేసుకుని దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఉల్లిపాయ వేగిపోయింది అని అనిపిస్తుందో అప్పుడు దీనికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మాత్రం ఇంపార్టెంట్ స్టెప్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అస్సలు రాకూడదు. అందుకనే బాగా ఎక్కువసేపు ఫ్రై చేయాలి. అప్పుడే దానికి ఉన్న పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనము ఒక పెద్ద టొమాటోని పక్కకు పెట్టేసుకుని చాప్ చేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వేసేది టొమాటోని. ఈ టొమాటో మాత్రం మెత్తగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్లో మొత్తం అన్నీ నీట్గా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, లేకపోతే అస్సలు బాగోదు. ఇప్పుడు నేను దీనికి ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. గుడ్డు కారం అయినా వేసుకోవచ్చు, ఇంకేదన్నా కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఏమో కలర్ కోసం వేరేదో కారం వేసుకుంటారు, అది మీ చాయిస్. అలాంటి వాళ్ళు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మటన్కి స్పైస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మటన్ ఇదంతా మనం నీట్గా ఫ్యాట్ ఏదైనా ఉంటే అది చక్కగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసులు చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. అది తీసుకొచ్చి ఈ కూరలో వేసేస్తాం. వేసేసినాక ఇప్పుడు దీన్ని అంతా కలిసేలాగా ఆ మటన్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా మంచిగా దీన్ని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కొంచెం కరివేపాకు ఆకులుంటే వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ మటన్లో నుంచి వాటర్ వస్తుంది అన్నంత వరకు మీరు దీన్ని ఫ్రై చేయాలి. ఎప్పుడైతే మూత పెట్టేస్తామని అనుకుంటారో అప్పుడు గరం మసాలా కొంచెం స్ప్రింకిల్ చేయండి. కావాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. నేను ఒక ఫుల్ టీ స్పూన్ అంతా వేసాను. ఇప్పుడు నేను ఇది కొంచెం జెంటల్గా మిక్స్ చేసేసుకుంటాను. మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఏంటంటే మంచిగా ఇప్పుడు వాటర్ రావాలన్నమాట. మటన్ కర్రీలో మీరు 2 టైప్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని దీనికి వచ్చిన వాటర్ని పలావ్ లాగానో లేకపోతే ఏదన్నా రైస్ లాగానో చేస్తారు చాలామంది. నేను కూడా అందుకే చేసుకుంటున్నాను. ఇప్పుడు కనుక ఇక్కడ మీరు వాటర్ వేయకపోయినా పర్వాలేదు, మటన్ కుక్ అయిన తర్వాత చాలా వాటర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 3 కానీ 4 కానీ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని నేను ఉడికించుకుంటాను. ఆ తర్వాత న్యాచురల్గా ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాతే ఓపెన్ చేస్తాను. ముందైతే అస్సలు చేయను. నేను చెప్పినట్టే చూసారా చాలా వాటర్ వస్తుంది. నేను ఈ వాటర్ని ఏంటంటే తీసి పక్కకు పెట్టుకుని దీన్ని ఇడ్లీలోకి తినచ్చు, దోశలోకి తినచ్చు, లేదు అంటే ఆ వాటర్ వేసుకొని పులావ్ లాగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు దానికి సరిపడినంత కొత్తిమీర వేసుకొని నేను ఆల్రెడీ ఉడకపెట్టుకున్న గుడ్లు దీంట్లో వేసుకుని ఒక 5 నిమిషాలు నేను ఫ్రై చేయనిస్తాను. మటన్తో పాటే గుడ్లు కూడా ఉడకపెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నేనేంటంటే మరీ గుడ్లు చితికిపోయినట్టు అయిపోతాయని నేను వేరేగా ఉడకపెట్టాను. అంతేనండి, మన కర్రీ ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.